హలో ఎవ్రీవన్, నేను మీ నందిత, డైటీషియన్. ఈరోజు అయితే మనం కొలెస్ట్రాల్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ మన బాడీలో ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, కొలెస్ట్రాల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూద్దాం. కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో నేచురల్గా లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో సర్టెన్ టైప్ ఆఫ్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, సర్టెన్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ని బాడీలో ట్రాన్స్ఫర్ చేయడానికి, దీంతోపాటు వైటమిన్ డిని ప్రొడ్యూస్ చేయడానికి కూడా కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ అనేది 2 టైప్స్గా ఉంటుంది, హెచ్డిఎల్, ఎల్డిఎల్. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ అని, అండ్ ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని అంటాం. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. మళ్ళీ మనకు ఎల్డిఎల్లో 2 టైప్స్ ఉంటాయి, ఎల్డిఎల్ అండ్ విఎల్డిఎల్. విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అని అర్థం. మన బాడీలో కొలెస్ట్రాల్ లిపోప్రోటీన్ సపోర్ట్తో ప్రతి ఒక్క ఆర్గాన్కి రీచ్ అవుతుంది. ప్రతి ఒక్క సెల్ని రీచ్ అవ్వడానికి మనకి కొలెస్ట్రాల్కి ఈ లిపోప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అనేది హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది కరెక్ట్గా ఉండడం వలన మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది మనము బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము కొలెస్ట్రాల్ అనేది ఆల్రెడీ మన బాడీ నేచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మనము తీసుకునే ఫుడ్లో కూడా ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఎల్డిఎల్ అనేది ఎక్కువగా మన బాడీలో ఉండడం వలన మన బ్లడ్ వెజల్స్లో ప్లేగ్ లాగా ఫామ్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎల్డిఎల్ని తగ్గించుకోవడానికి మనము హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అండ్ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండింటిని రేషియోలో మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మనము మన బాడీలో నేచురల్గా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ హెచ్డిఎల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా అంటే మన బాడీకి కావాల్సినంత మోతాదులో మన బాడీలో ఉండడం వలన మనము ఎల్డిఎల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎల్డిఎల్, విఎల్డిఎల్. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ బోత్ అనేటివి మనం కంట్రోల్ చేయడానికి మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మనం తీసుకునే ఫ్యాట్స్ నుంచి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్, మనం తీసుకునే ఫ్యాట్స్లో అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము అసలు ఫ్యాట్స్ అనేటివి ఎన్ని టైప్సో చూద్దాం. ఫ్యాట్స్ అనేటివి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకు ఫుల్ డైరీ ప్రోడక్ట్స్ అండ్ మీట్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది హెల్దీ ఫ్యాట్స్. ఇవి మనకి ఎక్కువగా నట్స్, సీడ్స్ ఇలాంటి ఫుడ్లో ఎక్కువగా దొరుకుతుంది. అండ్ ఫిష్ అండ్ దీంతోపాటు సాల్మన్ ఫిష్ ఇలాంటి వాటిల్లో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీలో ఎల్డిఎల్ని కంట్రోల్ చేసి హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి మనకు ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అండ్ సాల్ట్ కంటామినేటెడ్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అంటే ఎనీ ప్యాకేజింగ్ ఫుడ్స్లో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ తగ్గి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నేచురల్గా మనం తగ్గించడానికి మనకి సెట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిలో ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఫైబర్ అగైన్ 2 టైప్స్ ఉంటుంది. వన్ సాల్యుబుల్ ఫైబర్, అనదర్ వన్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో సాల్యుబుల్ ఫైబర్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ని నేచురల్గా తగ్గించడానికి చాలా యూజ్. ఎందుకంటే సాల్యుబుల్ ఫైబర్ అనేది మన ఇంటెస్టైన్లో సింథసిస్ అవ్వదు. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము సాల్యుబుల్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేటివి సాల్యుబుల్ ఫైబర్ ఎలాంటి ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి ఎక్కువగా ఓట్స్, గార్లిక్ అనే దాంట్లో మనకు తెల్ల ఉల్లిపాయ అంటారు. గార్లిక్ అనే దాంట్లో మనకు ఆలిసిన్ అనే న్యూట్రియంట్ ఉండడం వలన ఇది నేచురల్గా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. అండ్ ఓట్స్ మన డైలీ ఇంటేక్లో ఉంచుకోవడం వల్ల మనం డైలీ అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అలా మనం ఓట్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన డైట్లో
5% వరకు మనం కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు అండ్ 7% వరకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు మెంతి వాటర్, మనకు మెంతి వాటర్ తీసుకోవడం వలన మీరు ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు, డ్యూరింగ్ ద డే ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ మెంతులు అనేటివి మనకి ఏం చేస్తాయంటే మన బాడీలో నేచురల్గా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. మెంతి వాటర్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంతో పాటు డయాబెటీస్, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా కూడా మనకి మెంతి వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు సిన్నమాన్, ఎవరైతే హై కొలెస్ట్రాల్ లెవెల్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్లీ సిన్నమాన్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఫ్యాట్ బర్నింగ్, దాంతోపాటు మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని నేచురల్గా తగ్గిస్తుంది. దీంతో పాటు మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్, శనగలు అంటాం, చిక్ పీ, ఇలాంటివి కూడా మనం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. వీటిల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ నేచురల్గా మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ కూడా కంట్రోల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ ఉంటుంది అండ్ మన బాడీ వెయిట్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు మనము ఎవరైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు కనీసం 6 months కానీ 1 year కానీ డాక్టర్ విజిట్ చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ బాడీ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ని, అథెరోసిరోసిస్ని, ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అండ్ బ్లాకేజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. అండ్ ఆల్రెడీ మన బాడీ కావాల్సినంత కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకి మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసే అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇలాంటివి మనము తగ్గించుకోవాలి. అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా, ఇవన్నీ తగ్గించుకోవడం వలన మనము నేచురల్గా ఎల్డిఎల్ని తగ్గించుకోవచ్చు, హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కనీసం రోజుకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన అది యోగా అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అవి చేయడం వలన మనకి బాడీలో మనం నేచురల్గా హెచ్డిఎల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎల్డిఎల్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్, మన బాడీలో మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా, స్ట్రెస్ ఫీల్ అయినా సరే మన బాడీలో ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో మనం స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యోగా ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. యోగాలో మనము సర్టైన్ టైప్ ఆఫ్ ఆసనాస్లో సూర్య నమస్కార చేయొచ్చు, దీంతో పాటు పవన ముక్తాసన సిరీస్ 2 చేయొచ్చు. దీనివల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రాణాయామ చేయడం వలన మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నేచురల్గా కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు మనము స్ట్రెస్తో ఫీల్ అవుతున్న స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రాణాయామ ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని నేచురల్గా కంట్రోల్ చేయడానికి అండ్ మంచి కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్లో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉండాలి. సాల్యుబుల్ ఫైబర్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అలాంటి ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అండ్ ఓట్స్, దీంతో పాటు యాపిల్ కూడా తీసుకోవచ్చు, సిన్నమాన్ అండ్ మెంతి వాటర్, మెంతి కానీ మెంతులు వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే మెంతి ఎనీ ఫామ్ మెంతులు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా తీసుకోవడం వల్ల మన బాడీలో నేచురల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసి మంచి కొలెస్ట్రాల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.